సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు స్టార్టింగ్‌లో నార్మల్‌గా ఉన్న పెన్నిస్ జస్ట్ కొంచెం సైజ్ పెరిగిద్ది. అంతేగాని ఫుల్ ఎరెక్షన్ రాదనమాట. ఫుల్‌గా హార్డ్‌గా అవ్వదు పెన్నిస్, గట్టిగా అవ్వదు. అటువంటప్పుడు ఏమైద్ది అనంటే ఇట్లా వెజైనాలోకి ఇన్సర్ట్ చేద్దామని ట్రై చేస్తున్నప్పుడు పెన్నిస్ ఫుల్‌గా గట్టి పడకపోవటం వల్ల ఇట్లా బెండ్ అయిపోయి కిందకెళ్ళిపోయిద్దనమాట పెన్నిస్. ఇది కామన్‌గా చాలామంది ఎదుర్కొనే సెక్సువల్ సమస్య. అంటే వాళ్ళకి పెన్నిస్ ఉన్నదానికన్నా కొంత సైజ్ పెరిగిద్ది. కానీ మెత్తగానే ఉంటది. ఇన్సర్ట్ చేద్దామని ట్రై చేస్తున్నప్పుడు పెన్నిస్ బెండ్ అయిపోయిద్ది. అండ్ కొంతమంది పేషెంట్స్‌లో ఈ సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు, సెక్స్ కోరికలు వచ్చినప్పుడు పెన్నిస్ సైజు పెరిగిద్ది. ప్లస్ పెన్నిస్ హార్డ్ కూడా అయింది. పెన్నిస్ గట్టిగా కూడా అయింది. ఇన్సర్ట్ చేసి సెక్స్ చేస్తా ఉంటారు. కానీ ఈ సెక్స్ చేస్తున్నప్పుడు సడన్ గా పెన్నిస్ మెత్తగా అయిపోయి బయటికి స్లిప్ అయిపోయింది అనమాట. ఇది కొంతమందిలో ఉండే ప్రాబ్లం. అండ్ ఇంకొంతమంది పేషెంట్స్ లో అసలు వాళ్ళు సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు, సెక్షువల్ కోరికలు వచ్చినప్పుడు, లేకపోతే ఎంత పెన్నిస్ ని స్టిమ్యులేట్ చేస్తున్నా కూడా జస్ట్ అసలు పెన్నిస్ సైజ్ కూడా పెరగదు అనమాట. యాజ్ ఇట్ ఈస్ గా ఎలా ఉంటుందో ఇట్లా కిందకి వాలిపోయి ఇంతే ఉంటది అనమాట. ఇది కొంతమందిలో ఉండే సమస్య. సో కామన్ గా ఎవరిలో అయినా సరే అంగస్తంభన సమస్య ఈ 3 విధాలుగా ఉంటది.